వందనాలు. నా పేరు తేజస్వి, నాది గుదిమల్ల గ్రామం. నేను ఇక్కడికి 3 నెలల నుంచి వస్తున్నాను. ఇంట్లో కలుపు మందు ఉంటే తాగేశాను. తాగితే ఎలా ఉందో కూడా నాకు తెలియదు, తీయగా అనిపించింది. నాకేం అర్థం కాలేదు ఆ సమయంలో. బయటకు వచ్చేసి చెప్పాను మమ్మీ వాళ్ళకి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంతకుముందే నేను తాగిన వెంటనే మమ్మీ గారికి ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మా అమ్మాయి తాగిందని చెప్పేసి ప్రేయర్ చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ అమ్మాయి చనిపోతుంది, బతకదని చెప్పేసి అన్నారు. ఇంటికి తీసుకెళ్ళమని చెప్పేశారు. మేము హైదరాబాద్ వెళ్తామని చెప్పేసి మా నాన్న వాళ్ళంటే ఎక్కడైనా అదే ట్రీట్మెంటు అని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడే చేయండి అని చెప్తే మేము చెయ్యం, సంతకం చేయండి, మాకు ఏమైనా సంబంధం లేదని చెప్పేసి అన్నారు. అలానే ఉంచారు. 4 రోజులు వెంటిలేటర్ మీదనే బతికాను. 4 రోజులు కూడా అసలు నాకు సోయి లేదు, ఏం లేదు, అన్కాన్షియస్లోనే ఉన్నాను. ఏమీ తోచలేదు, అసలు ఏం అర్థం కాలేదు. నాన్న వాళ్ళు భయపడుతున్నారు. ఆ సమయంలో 3 డేస్ కాన్షియస్ తర్వాత కూడా నాకు పైపులు వేశారు లోపల మొత్తం. పైపులు వేసేసి మొత్తం గొంతులో నోట్లో మొత్తం పైపులు వేశారు. 6 డేస్ తర్వాత అవి మొత్తం తీసేశారు. అయినా నాకు గాలి ఆడలేదు పైపులు తీసేశాక. వెంటిలేటర్ మీద 4 డేస్ బతికాను. పైపులు తీసాక నాకు శ్వాస ఆడలేదు, ఏం అర్థం కాలేదు. అప్పుడు కూడా నాకు నా భ్రమ, నాలో నేను లేను, అయిపోతానేమో అని భయం వేసింది. మమ్మీ గారికి చెప్పి పేపర్ మీద రాశాను, ఇట్లా ప్రేయర్ చేయండి, నాకు శ్వాస ఆడట్లేదని చెప్పేసి అన్నాను. మమ్మీ గారు ప్రేయర్ చేసిన తర్వాత నాకు ఎమ్మటే శ్వాస ఆడింది. సాయంత్రం కల్లా పైపులు ఆక్సిజన్ మొత్తం తీసేశారు. వాళ్ళు చెప్పారు హోల్ వేయాలి గొంతుకి, అమ్మాయి హోల్ వేసి ట్యూబ్ వేయాలి. అమ్మాయి బతుకుతుందో తెలీదు, మేమైతే నమ్మకాన్ని చెప్పలేము. చనిపోయినా మాకు సంబంధం లేదు, బ్రతికినా మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. ఆ రోజు సాయంత్రం పైపులు తీసిన సాయంత్రం కల్లా నాకు శ్వాస ఆడింది. ప్రేయర్ చేశాక హోల్ వేయకుండా ట్యూబ్ వేయకుండా నన్ను బ్రతికించారు దేవుడు. మళ్ళీ తర్వాత కిడ్నీ పాడైపోయిందమ్మా, టెస్ట్ చేయించండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ప్రభా నాకు కిడ్నీ ఏం కావద్దు అని చెప్పేసి కోరుకున్నాను. టెస్ట్ ఇచ్చారు, కిడ్నీ ఏం ఖరాబ్ కాలేదని చెప్పి టెస్ట్ వచ్చేసింది. తర్వాత నాకు బాధ కడుపులో మొత్తం తిప్పుతున్నట్లు అనిపించింది. ప్రభా ఈ బాధ నుంచి తప్పించి, ఆ బాధకి నేను చచ్చిపోయినా బాగుండేదేమో అనిపిస్తుంది. అంత కడుపులు తిప్పడం నరకం కనిపించింది, నిద్ర లేకుండా నరకం కనిపించింది. ప్రభా నేను చనిపోతే బాగుండు, నాకు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది. నిద్ర కూడా లేదు, అందరినీ తిడుతూ ఉన్నాను, అందరిని ఏదో ఒకటి చేస్తున్నాను. హాస్పిటల్లో కూడా కడుపులు తిప్పడం, ప్రభా అనవసరంగా బతికించావేమో, నాకు ఈ కడుపులు తిప్పడం తగ్గట్లేదు అన్నాను. అన్న తర్వాత గంటకి సాక్ష్యం చెప్పుకుంటే ఇది కడుపు నొప్పి తగ్గించిన ఆయన అని చెప్పి అన్నాను. అన్న తర్వాత గంటకి నిద్ర పట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కడుపులు తిప్పడం అనేది లేదు. డాక్టర్ని అడిగితే ఉంటుందమ్మా, కొన్ని 3 నెలల వరకు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ప్రభు నేను ఎప్పుడైతే కోరుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ కడుపులు తిప్పడం అనేది లేదు. చాలా నరకంగా ఉండేది ఆ కడుపులు తిప్పడం అనేది. నేను ఇలా ఈ స్థాయిలో బతికి ఉన్నానంటే దానికి మమ్మీ గారే కారణం. ఆమె ప్రేయర్ చేయలేకపోతే నేను ఇలా బతికి ఉండేదాన్ని కానేమో. నా కోసం ప్రేయర్ చేసిన సంఘం బిడ్డలకి, మమ్మీ డాడీ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఏ సమస్యతో వచ్చావు తల్లి ఇక్కడికి? నాకు మ్యారేజ్ అయిందండి. నా భర్త నన్ను తీసుకుపోవడం లేదు, ఇప్పుడు వద్దని అంటున్నారు. 10 months అయింది నా మ్యారేజ్. April 19th మ్యారేజ్ అయిన 1 month నుంచి నన్ను వద్దని అంటున్నారు. అప్పటి మీరు దేవుణ్ణి నమ్మారా, అన్నిలుగానే ఉంటున్నారా? దేవుని నమ్మలేదు. ఇక్కడికి ఏ ఊరు నుండి వచ్చావు నువ్వు? గుదిమల్ల నుండి వచ్చావు. ఎవరి ద్వారా వచ్చావు? నాగేశ్వరి అని. దేవునికి స్తోత్రం. ఓకే, ఈ యొక్క నీ భర్త యొక్క సమస్యను బట్టి ఇక్కడికి వచ్చావు. అవును కదా. మరి ప్రార్థనకి వస్తూ ఉన్న సమయంలో నిజంగా ఆ బిడ్డ కేవలము ఒక సమస్య, తన భర్త తీసుకువెళ్ళకపోవడం బట్టి వీడికి రావడము, మరి దేవుడు మరి బయలుపరిచిన రీతిగా ఆమెకి మరణాపాయం ఉందని తెలియపరచడము. ఒక 3 దినములు దేవుని సన్నిధిలో గడపాలమ్మా, నువ్వు ఉండాలి అని చెప్పినప్పుడు రావాలని సిద్ధపడ్డది. కానీ ఇక సమయంలో సడన్గా మీ యొక్క మందు తాగడము, ఒక హాస్పిటల్లో కోమా స్థితిలో ఉండడము, నిజంగా ఆ సమయంలో ఆ ఊరు గ్రామస్తులు కూడా చాలా విధంగా అన్నారు, కోమా స్థితిలో ఉంది. ఈ పాప దగ్గర మన అమ్మాయి ఉందన్నమాట, అక్కడే చేస్తుందన్నమాట. డాక్టర్స్ ఏం చెప్పారమ్మా, ఒక్కసారి రావాలి. ఎందుకంటే ఈ సాక్ష్యాన్ని బట్టి అనేకులు కూడా మరి రక్షించబడబోతూ ఉన్నారు. డాక్టర్స్ ఏం చెప్పారా? మేమైతే తను వచ్చినప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉందండి. తను ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలో ఉందన్నమాట.
అయితే వెంటిలేటర్ మీద తప్ప తను ఇంకా బ్రతికే అవకాశమే లేదు అని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళందరికీ. వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత కూడా తను అంత మంచిగా కోలుకోవట్లేదు అనమాట. ఫస్ట్ తన లంగ్స్ పాడైపోవడం స్టార్ట్ అయ్యాయి, తర్వాత కిడ్నీస్ పాడైపోవడం స్టార్ట్ అయ్యాయి. కానీ 2 days మాత్రం తనలో ఇంప్రూవ్మెంట్ లేదు. 3rd day ఆంటీ ప్రేయర్ చేసిన తర్వాత తనలో ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ కుమార్తె నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నా కుమార్తె ఎందుకంటే ఇక్కడికి వచ్చాక తన స్టడీలో కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ ఈరోజు చక్కగా డాక్టర్గా నిలిచి ఉండడము, దేవుని కృప ఆ బిడ్డ ఉండడము. మరి ఆ సమయంలో ఆ ఒక గ్రామం నుండి నాకు ఫోన్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. రేపు ఆ అమ్మాయి ఒకళ్ళు చనిపోతే పలాని మందిరంకి వెళ్ళడం బట్టి ఇలా జరిగించబడింది, అక్కడ గ్రామస్తులు కూడా రాకుండా ఉండిపోతారేమో, దేవుని ప్రణాళిక అనేసి ఇక ఆ నైట్ అంతా కూడా ప్రేయర్ చేశాను ప్రియులారా. చేసి గంటకి కాల్ చేస్తూ నిజంగా పాప తీసుకెళ్ళి మరి ఆమె చెవుకాడ పెట్టడం జరుగుతూ ఉంది. ఎన్నోసార్లు తన డ్యూటీలో లేకపోయినా ఇంకా డ్యూటీ డాక్టర్ ఉంటే ఇచ్చి మరి నాకు చాలా సమయంలో ఆ వెంటిలేటర్ మీద ఉన్న బిడ్డకి ఫోన్ దగ్గర పెట్టి ప్రేయర్ చేయించడము, ఆ బిడ్డని ఎక్కువగా కేర్ తీసుకోవడము. నిజంగా వనజ ఎంతో అక్కడ ఉండి పాపకు చాలా సహాయంగా నిలిచినది ప్రియులారా. అలా పదే ప్రేయర్ చేస్తున్న సమయంలో ఒకరోజు నైట్ ఒక 10 సార్లు చేశాను వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు. నిజంగా దేవుడు ఒక అన్ని కుటుంబము ఆ యొక్క బిడ్డ బ్రతకడం ఆ గ్రామస్తులకైతే ఎవరికీ లేదు, కానీ మరి దేవుడు ఆ గ్రామం మీద ప్రణాళిక ఉంది కాబట్టి ఆ బిడ్డని మరి దేవుడు సజీవ సాక్షిగా ఆ గ్రామంలో ఈ బిడ్డ నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కేవలము దేవుని ప్రణాళికను చెదరగొట్టాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ మన దేవుడు శక్తివంతుడు, సర్వశక్తివంతుడు కాబట్టి అది ఎన్నో క్రియలు చేసిన లైపచ్చి దేవుడు గొప్ప మరి సాక్షి బిడ్డగా నిలబెట్టాడు. మందిరము ఒక రాయి వేసిన రోజు మొదటిగా ఒక కుమారుని దేవుడు అడిగి తీసుకురావడము, ఒక అన్య కుటుంబం మొత్తము కూడా అన్య ప్రజలు. నిజంగా దేవుడు వాగ్దానం ఒక సంఘానికి నాకు ఇవ్వబడిన వాగ్దానం కూడా అన్య జనులలో నేను వెలుగుగా నిలబెడతానని స్టార్టింగ్లో వాగ్దానం, నాకు ఫస్ట్ స్టార్టింగ్ వాగ్దానం. నిజంగా ఇక్కడికి వచ్చేవారు కూడా అందరూ కూడా అన్యులే. ఆ అన్య గ్రామమునికి దేవుడు దగ్గరగా మందిరము కట్టిస్తూ మొదటి రోజు రాయి వెయ్యడము, ఆ స్థలంలో ఒక అన్య కుటుంబంలో ఉంటున్న ఒక కుమారుణ్ణి, ఎన్నో సంవత్సరాల నుండి చాతబడి శక్తుల చేత పీడించబడుతున్న కుమార్ని ఆ స్థలంలోనికి మన ప్రక్కనుంటున్న స్థలంలో ఉంటున్న ఉపేంద్ర అనే బ్రదర్ నిలబడాలి నాన్న ఒకసారి. ఆ బ్రదరు మన ప్రక్క స్థలంలో పొలము వారు మరి చెప్పి మన దగ్గరికి ఆ బాబుని తీసుకురావడము, మరి ఎక్కడెక్కడో తిరిగారు, ఎన్నో బాగులు చేయించారు, ఎన్నో మందిరాలకు వెళ్ళారు, ఎన్నో చర్చెస్కి వెళ్ళారు. ఎక్కడికి తిరిగినా కూడా ఆ కుమారుడికి స్వస్థత లేదు. ఇక గ్రామస్తులు కూడా అన్నారు, ఇక ఈ అబ్బాయి బాగుపడడు, ఈ అబ్బాయి జీవితం ఇంతే అనేసి అన్నారు. చాతబడి శక్తులతో పీడించబడుతూ ఉన్నాడు అబ్బాయి. ఎన్ని సంవత్సరాలు కుమారుడు ఉన్నాడా? ఎన్ని సంవత్సరాల నుండి ఆ బిడ్డ అలా వేధించబడ్డాడు? 12 సంవత్సరాలు చాతబడి శక్తులతో పీడించబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేదు, ఏ ఒక్క స్థలాలకు వెళ్ళినా లేదు. ఇక నిరాశ చెందారు ఆ కుటుంబం కూడా. ఇక నా కుమారుడు బాగుపడలే, ఇక ఇంతే వీడి జీవితం అనుకున్నారు. కానీ దేవుడి ప్రణాళిక చూడండి ఎంత గొప్పదో. మనం అనుకునేది ఒకటి, జరిగించేది ఒకటి ఉంటుంది. దేవుడి కార్యాలు చాలా అద్భుతాలు ప్రియులారు. ఆ కుమారుని ఆ స్థలానికి తీసుకురావడము, ఇక్కడికి రావడము, ఆ బిడ్డ ఒకే వారంలో స్వస్థత కలగడము ఎంత గొప్ప ఆశ్చర్యము. ఒకే వారంలో 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న కుమారుడికి సంపూర్ణమైన స్వస్థత వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు, కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం మా చెల్లిదండి. మల్లిక తల్లిగారి దగ్గర పరిచర్య చేస్తూ ఉంది. అయితే మా చెల్లికి పోయిన వారం కాకుండా ఆ పోయిన వారం స్ప్లీన్ ఆపరేషన్ జరిగింది. తల్లిగారు ప్రార్థన బట్టి ఆ స్ప్లీన్ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది.
స్ప్లీను మా చెల్లికి 10 లోపు కల్లా, మా చెల్ల వయసు ఉన్న వాళ్ళకి 10 లోపలలో ఉండాలండి. కానీ 18 ఉంది మా చెల్లికి. దాని ద్వారా బాగా పడుకుంటుంటే బాగా పెయిన్ వచ్చేది. మొన్న విపరీతమైన పెయిన్ వస్తున్నప్పుడు తల్లిగారికి చెప్తే ప్రార్థన చేసి నన్ను ఆపరేషన్ చేయాలరా అని అనేసి అన్నారు. మేము కొంచెం బయటకు వెళ్ళినప్పుడు తల్లిగారు అమ్మకి ఫోన్ చేశారు. మేమైతే డాక్టర్ గారితో మాట్లాడాం. ఒకవేళ స్ప్లీన్ ఆపరేషన్ కనుక జరిగే మధ్యలోనే మా చెల్లి చనిపోయిద్దండి. అసలు బ్రతకదు. జరిగినా చనిపోయిద్ది, అలా అని జరగపోయినా చనిపోయిద్ది. అలా తెలియపరిచినప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎమ్మటే మమ్మీకి ఫోన్ చేసాం. మమ్మీ మాకు చాలా ఓదార్పునిచ్చారు. తల్లిగా నాన్న చెల్లె సమర్పణ కనుక దేవుడే చూసుకుంటారా, మీరేం భయపడకండి, కానీ ఖచ్చితంగా ఆపరేషన్ మాత్రం జరిగిస్తేనే ఆ చిన్న నల్స్ అనేది పోయిద్దిరా అని అనేసి చెప్పారు. ఎంత ఉన్నా కూడా ఆపరేషన్ జరిగించేటప్పుడు మాత్రం చనిపోయిద్దని అన్నారు కనుక మా చెల్లె ఇలానే ఉంటే బాగుండని అనేసి మేము అసలు అలానే ఉన్నాం. కాకపోతే ఆపరేషన్ చేయించాలా వద్దన్న ఆలోచనలో ఉన్నప్పుడు హాస్పిటల్ మీట్ అయ్యేటప్పుడు తల్లిగారు మందిర స్థలానికి రమ్మని అన్నారు. అక్కడికి వెళ్ళి మందిర స్థలంలో తల్లిగారు ప్రార్థన చేశారు. అప్పుడు అద్భుత రీతిగా తల్లిలో ఉండి తండ్రి మాట్లాడారు మా చెల్లితోటి. తర్వాత మమ్మీ, నాన్న ఆపరేషన్ చేయించేది నీకు స్వయాన దేవుడే చేస్తున్నాడురా, ఈ లోక పరికరాలు కాదు అని అనేసి మాకు చాలా ఓదార్పునిచ్చి దిబోరా అన్న పేరుతోటి మా చెల్లెకి చాలా ఓదార్పునిచ్చారు. చాలాసేపు మాట్లాడారు. తర్వాత ఆపరేషన్ మొత్తం అయిపోయిందండి. కానీ ఇంకా 2-3 రోజులలో ఆపరేషన్ జరిగించేటప్పుడు డాక్టర్స్ అయితే అంతే భయపెట్టారులే కానీ చెల్లి ముందలే చెప్పారనమాట, ఇది చాలా మేజర్ ఆపరేషన్, ఒకవేళ జరిగితే చనిపోవచ్చు మనని అనేసి అలానే చెప్తుంటే చాలా ఇంక అప్పటిదాకా భయపడలే. కానీ ఆపరేషన్కి వెళ్ళే ముందర మాత్రం నేను అసలు చేయించుకోనని బాగా మొండికేసింది. అయినా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత తండ్రి కృపను బట్టి అసలు ఆమెకి స్పృహ లేదు, అలానే ఉంది. కరెక్ట్గా ఆపరేషను 1.5-2 గంటలు ఉన్న ఆపరేషన్ మా చెల్ల దేవుని కృపను బట్టి కేవలం 1/2 గంట 1/2 గంటలోనే కంప్లీట్ అయిపోయిందండి. వితౌట్ బ్లీడింగ్ లేకుండా మా చెల్లెకి అతి జాగ్రత్తలో చేశారు. అది అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచే టైంకే మమ్మీ గారు ఎదురుగా ఉన్నారు. మేము కూడా వెళ్ళలేదు. ఎవరమ్మా మీ బిడ్డ ఎవరమ్మా అని అనేసి అంటే మమ్మీ గారే నా బిడ్డే అని అనేసి ముందరికి వెళ్ళారు. చెల్లి కళ్ళు తెరిచే టైంకే మమ్మీ గారు అక్కడ ఉన్నారు. ఆఫ్టర్ అబ్జర్వేషన్ 2 గంటల తర్వాత కళ్ళు తెరవాల్సిన చెల్లి మమ్మీ గారు రాగానే కళ్ళు తెరిచారు. పెయిన్స్ కూడా అంతగానం ఏం లేదండి. ప్రాబ్లం ఏంటంటే మా చెల్లికి ఆ స్ప్లీన్ అనేది చాలా గుండె కతుక్కొని పోయింది. అది తీసేటప్పుడు దేవుని దలుచుకుంటూ చాలా సైలెంట్గా తీశారనమాట. అది ఆ పీస్ అనేది ఇటువైపు వచ్చినా మా చెల్ల స్ప్లీన్ అనేది అటువైపు వచ్చినా కూడా ఆ ఒక్క సెకండ్లోనే మరణించేది మా చెల్లి. కానీ ఆ టైంలో తండ్రి దిగి రావడము, ఏదో స్పర్శలాగా మా చెల్లెకి తాకడము అలా జరిగిందంట. ఇది చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆపరేషన్ చేయించిన తండ్రి అని సంపూర్ణంగా నమ్ముచున్నాము. మమ్మీ గారు 15 గుట్టలెక్కి అసలు చేతగానప్పుడు కూడా చెల్లి ఆపరేషన్ అయిపోగానే మమ్మీయే వచ్చి చాలాసేపు ఉండి మాకు చాలా ఓదార్పునిచ్చారు. మాకు కావాల్సినటువంటి 1,00,000 అయినటువంటి ఖర్చుని మమ్మీ గారు మాట్లాడారు. ఫస్ట్ 20,000 కట్టాము. 40,000కి 60,000కి వచ్చింది. 60,000 నా ఆపరేషను, 20,000 కట్టిన తర్వాత 40,000 నా ఆపరేషన్ మమ్మీ గారు మాట్లాడడం వల్ల కేవలం 11,000కే ఒప్పుకున్నారు. తర్వాత మొత్తం కంప్లీట్గా మాకు 50-60,000లోనే అయిపోయిందండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మా చెల్లి ఫస్ట్ ఎమ్మటే బాగానే ఉంది, అసలు పెయిన్స్ అసలుకి లేవు. 2వ రోజు కూర్చుంది, ఇప్పుడు నడుస్తుంది, ఇప్పుడు కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఇదంతా కేవలం తల్లి ప్రార్థన బట్టే సమయంగా నమ్ముచున్నాము. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక.